జూపూడి ప్రభాకర్ గారు, మీరు అక్కడ ఉన్నారు. ఈరోజు మొత్తం పర్యటన వెంట మొత్తం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడుతున్నారంటే ఏంటా జన సందోహం? నెంబర్ 1, ఇంతమంది వస్తారని తెలిసినా ఆయన విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆయన భద్రత విషయంలో అనేది నెంబర్ 2. ఫస్ట్ ప్రశ్న ఈశ్వర్ గారు, మీకు, నాగమణి గారికి, పాషా గారికి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం అండి. నమస్తే. మీకు ఈరోజు జగనన్న వచ్చినటువంటి పొగాకు రైతుల్ని వాళ్ళ గిట్టుబాటు ధర కోసం రైతాంగం పడుతున్నటువంటి వ్యధలు, బాధలు, కష్టాలు, నష్టాలు వీటన్నిటినీ ఒకసారి అడ్రస్ చేద్దామని ఆయన పొదిలి రావటం జరిగింది. పొదిలి మా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటాం, అంటే వెస్ట్రన్ పార్ట్. నాకు తెలిసి పశ్చిమ ప్రాంతం కదిలినటువంటి తీరు, అక్కడ సముద్రం లేదు, కానీ మీరు ఇందాక మీ ప్రియాంబుల్లో మాట్లాడుతూ సముద్రం కదిలిచ్చినట్టుగా పొదిలి కదిలిందన్నారు. అది నిజమే, 100% నిజం. పశ్చిమ ప్రాంతం ఒక్కసారి కదిలిందంటే ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక నాంది వాచికంగా చూసుకోవాలి. ఓకే. అంటే జగనన్న ఇంతకుముందు పోయినటువంటి అనేకమైనటువంటి యాత్రలు కానీ, లేకపోతే తెనాలి కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి అనేకమైన ప్రాంతాలు కానీ, బట్ ఇట్స్ ఈస్ టోటల్లీ ఎ డిఫరెంట్ వేవ్ విచ్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలని చూసారో నాకు తెలిసి వాళ్ళకు కూడా వాళ్ళు నోటి మీదో ముక్కు మీదో ఏలేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. అంతేనా? అవురా అన్నట్లుగా. జగనన్న హెలికాప్టర్ దిగితే పొలాల్లో పడి ప్రజలు పరిగెత్తే విధానం ఇది. జనరల్గా నేను ఆయన ఓదార్పు యాత్రలో మొట్టమొదటి ప్రయాణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన జనం వస్తూ ఉంటే జనం ఆయన అంటే ఎలా పడ్డారో ఆయన చూడటం కోసం అదే తీరు ఈరోజు మళ్ళీ పశ్చిమ ప్రాంతం పొదిలి ప్రాంతంలో ఈరోజు కనపడింది. వాళ్ళందరూ కూడా పొరపాటున ఎవరైనా తోలేరు అని అనుకుంటే తోలిన జనాలు ఎలా ఉంటారో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లోకి వచ్చిన జనాలు చూస్తే తెలుస్తుంది. ఇదేం పబ్లిక్ మీటింగ్ కాదు కదా. జగన్ వెనకాల వచ్చినటువంటి కాదు సార్, కొంతమంది అక్కడెక్కడ చాలా మందిని తోలేరు అని తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా నా చెవిలో పడింది అనమాట. అందుకోసం నేను అంటున్నాను, ఆఫ్టర్ ఆల్ అవర్ లీడర్స్ దే మేడ్ అరేంజ్మెంట్ ఓన్లీ స్మాల్ ఫుడ్ అంతే. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వేడిగా ఉంటుంది. అది దాదాపు మధ్యాహ్నం సాయం 10 గంటలను పెట్టుకున్న 12 అయిపోయింది. ఆ టైంలో ఫుడ్ ఏర్పాటు చేసాం. హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ జనాన్ని చూసి ఇది దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు జరిగినటువంటి ఒక యాత్ర టు రీచ్ పొగాకు యార్డ్. టొబాకో యార్డ్ని మేము రీచ్ కావటం కోసం ఒక 4-5 కిలోమీటర్లు జరిగినటువంటి ఆయన కారు మీద ఉన్నారు, జనం పరిగెత్తు ఉన్నారు. పోలీసు అక్కడక్కడ ఉన్నటువంటి పోలీసు కాస్త జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, పొదిల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ నారాయణ రెడ్డి, బట్ మిస్టర్ నారాయణ రెడ్డి, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు మీరు ఈ అకృత్యానికి పాల్పడ్డారు? మిమ్మల్ని చేయమని చెప్పింది ఎవడు? వాళ్ళు చెప్తే మీరు చేస్తే మీరు రాజకీయ భవిష్యత్తుని ఫ్యూచర్లో కోల్పోదలుచుకున్నారా? నాకు ఆన్సర్ కావాలి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, మార్కాపురం ఎమ్మెల్యే. ఓకే. 3 చోట్ల జరిగినటువంటి ఘటనలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈశ్వర్ గారు. ప్రతిపక్ష నాయకుడు ఇందాక మీరు అన్నట్టుగా 11 సీట్లకు పరిమితమై ఉన్నాడు. ఆయనంటే మేము లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఆయన యాత్రలకి మేము పోలీసులను పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాణానికి ఏమైనా మీరు అన్నట్టుగా 30 అయితే మాకు ఇంకా సంతోషం, మాకు తెలియకుండా ఏదో జరిగిందని చెప్పేసుకోవచ్చు. డూ యూ థింక్ దట్ దిస్ ఈస్ ద గవర్నమెంట్? ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద గవర్నెన్స్? ప్రతిపక్ష నాయకుడైనా ఇంకొక సెలబ్రిటీ అయినా ఎక్కడికన్నా పోతున్నప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ ద బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ to give some protection. Now what you people are doing?
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా వెళ్తే ఆయనకి అలాంటి సెక్యూరిటీ లేకుండా మీరు ఒక 5 మందినో 10 మందినో పోలీసులు పెట్టి మీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చేస్తారా? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అని మీరు నన్ను అడగచ్చు. నంబర్ 1, సాక్షిలో ఏదో ఒక ఘటన జరిగిందని కొమ్మినేని గారు, కృష్ణరాజు గారు వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పి అపాలి చెప్పి సాక్షి యాజమాన్యం ఎవరో ఒక అనలిస్ట్ వచ్చి మాట్లాడితే దానికి మేము ఎలా బాధ్యత వహిస్తాము? చాలాసార్లు అనేకమైన టీవీల్లో చెప్పులతో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బూతులు ఆడుకున్నారు, ఆడవాళ్ళు వస్తే గౌరవం లేకుండా మాట్లాడారు, యాజమాన్యాలు వచ్చి సమాధానాలు చెప్పాయి. ఏం మాట్లాడుతున్నారంటే ఒకరేమో లేదు చేయాలి, ఒక నర్స్ చేస్తారు, గందరగోళం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలట. దట్ ఈస్ ద ప్లే కార్డ్ మెసేజ్. ఓకే, ఒక 20 మంది లేడీస్ని పెట్టి బ్లాక్ బెలూన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఏమండి అక్కడ చెప్పినా ఒక 5 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళకు 20-30 మంది లేడీస్ ఉన్నారు. ఇది ఒక సముద్ర కెరటంలాగా పోతున్న జనం. వీళ్ళల్లో ఎవడైనా కోపం వచ్చి ఒక్క అడుగు అటేసి లేకపోతే ఒక్క కన్ను సైజ్ చేసి ఒక్క ఉరిమితే ఆ లేడీస్ మీద ఈ వచ్చినటువంటి ప్రజల అభిమానంతో జగన్ గారి మీద పడితే వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ రెచ్చగొడుతున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలి. దేన్ని తీసుకెళ్తున్నారు? పొగాకు రైతుల్ని గిట్టుబాటుగా ఎంఎస్పి కోసం లేకపోతే మార్కెట్ని మీరు ఎందుకు ఇచ్చేయలేదు అని జగనన్న అడుగుతూ వస్తే ప్రజలు జగన్ వెంట పడితే మా కోసం రైతుల కోసం జగన్ ఉన్నాడు అని రైతులకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయటం కోసం మీరు ఒక పక్క దీన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని వాడారు. నంబర్ 1 టోటలీ రాంగ్. ఇంకొక 4 అడుగులు ముందుకేసాం. ఒక ఇంటికి ఉన్నటువంటి ఇనప గేటుకి తాళాలు వేసి పైన జనం ఎక్కి పైనుంచి రాళ్ళు చెప్పులు వేశారు. ఓకే, ఆ రాళ్ళు చెప్పులు కానిస్టేబుల్స్ తగిలే. మా ముందే 3 కానిస్టేబుల్స్ తలకి గాయాలైతే పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్లారు వాళ్ళని. అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేశారు వాళ్ళ మీద. ఈ ప్రవాహంలో ఉన్న జనం కనీసం ఎవడైనా ఒకటినే తెగించి ముందుకెళ్తే ఏం జరుగుతుంది అక్కడ? గందరగోళం. కరెక్ట్. ఏం కోరుకుంటుంది ప్రభుత్వం? ఎస్. ఏం కోరుకుంటున్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే? ఎస్. దానికన్నా కొంచెం ముందుకెళ్ళాం. మార్కెట్ అది టొబాకో బోర్డు వచ్చింది. బోర్డు లోపలికి ఎంటర్ కావాలంటే రైతులు ఉన్న విజిటింగ్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే మేము లోపం చేస్తామట. ఓకే, అంటే నిన్న మొన్న ఒక 10 మంది రైతులకి వాళ్ళు విజిటింగ్ కార్డులు ఇచ్చారు. అంటే వాళ్లే పోవాలట, ఇంకెవరు పోకూడదట. ఎంత విచిత్రం అండి. అక్కడ మళ్ళీ ఒక లాఠీ చార్జ్. ఇంత గందరగోళం, ఇన్ని అడ్డంకులు సృష్టించారా? సరే నెట్టుకొని ఇన్ని అడ్డంకులా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్ని అడ్డంకులు రైతుల్ని పొగాకు రైతుల్ని పరామర్శిస్తానంటే ఇన్ని అడ్డంకులా? ఒక రైతు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే కారుతున్న రక్తంతో ఒక కట్టుకొని వచ్చి ఆ ప్రెస్ ముందు నిలబడ్డాడు. మేమే ఎందుకో చాలా అసహ్యంగా ఉంటుందేమోనని అతను కొంచెం పక్కకు తీసాం. ఓకే, అంటే ఎవరిని కొట్టడం కోసం, ఎవరిని చంపడం కోసం, ఎవరి మీద మీరు కక్ష కార్పణ్యాలు చూడటం కోసం, దేనికోసం ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు? మీరు చేయలేనటువంటి పనిని ప్రతిపక్ష నాయకుడు చేస్తానికి బయలుదేరితేనే భయపడిపోయి మీరు కాస్త కూస్త పొగాకు రేటును పెంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు ఒక 10 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సముద్రం కెరటం ఎగిరినట్టుగా, సముద్రం ఉప్పొంగి పైకొచ్చినట్టుగా అంతమంది బయటకు వచ్చారంటే జగన్ కోసం, జగన్ గారి మీద, ప్రతిపక్షం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం మీకు కనపడటం లేదా పశ్చిమ ప్రాంతంలో? రైట్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రైట్ సార్. ఎస్. నారాయణ రెడ్డి గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే నాట్ విత్ దిస్ థింగ్. రైట్. ఈజ్ ఆల్సో ఏ నైస్ మ్యాన్. ఎందుకు దీనికి మీరు తెగబడ్డారు? ఒకవేళ ప్రజల మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటిని శాంతి ఇట్లా వెళ్ళాలనుకుంటూ పోతాడు. ఆయన ఆగండి అనుకుంటూ పోతాడు. అవును. ఒకవేళ ఆ ప్రాంతంలో ప్రజలు కూడా కాస్త కారం ఎక్కువ తింటారు సార్, ఉప్పు కారం ఎక్కువ తింటారు. వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు. తెలంగాణ పీపుల్ లాగా చాలా స్వచ్ఛంగా ఉంటారు. కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఊరుకోరు, రోషం ప్రదర్శిస్తారు.
అరే అవతల రెచ్చగొడతామంటే వీళ్ళు ఎలా ఎలా ఉడికిపోయారంటే ఉడికిపోతూ కూడా ఆగిపోయారు జగన్ గారిని చూసి. ఒకవేళ ఏదన్నా జరిగింది, ఇందాక మీరు జగన్ గారికి ఏమైనా జరిగితే అన్నారు, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రజల మధ్యన ఏమైనా జరిగింది, ప్రజల మధ్యన ఏమైనా జరిగితే కరెక్ట్ అంటే ఒక గందరగోళం సృష్టించి దీన్ని మొత్తం డైవర్ట్ చేసి ఏం చేయాలి? ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ ని ఇంత దారుణంగా వాడతారా? అంటే అమాయకమైనటువంటి రైతాంగంతో, ఎస్ నిరుద్యోగులతోటి, మహిళలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బయటికి వెళితే ఒక్కొక్క అంశానికి సంబంధించిన ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. వెనకాక మొన్న జరిగినటువంటి డిఎస్సి గందరగోళం, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు కానీ కొన్ని వేల మంది బయటకు వచ్చారు. వస్తాను మిగతా విషయాలు కూడా కాబట్టి ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, దుర్ఘటన నేను ఎందుకు అంటున్నానంటే సార్, ఆ వచ్చిన జనాన్ని మీరు రెచ్చగొట్టే విధానం ఎలా చేయాలనుకున్నారు, మేము రెచ్చిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని ముగించి బయటికి రావటం సరిపోయేది కానీ అదర్వైజ్ రైట్